నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అండ్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంటే ఇవి కూడా ఇస్తారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఇందులో ఎంత నిజం ఉంది, అసలు ఏంటి అనే విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏంటండి, చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అని కూడా కొందరు అంటున్నారు. అసలు ఎంత నిజం ఉంది ఇందులో? మీరేమనుకుంటున్నారు? ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే ఆయన అందులో ఉంటే బాగుంటుందని ప్రజలందరి అభిప్రాయం, ప్రజలందరూ కోరుకుంటారు చిరంజీవి గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఉన్నారు. సో చిరంజీవి గారు కూడా వస్తే మాకు ఇంకా మంచి జరుగుతుందేమో అని కూడా అనుకుంటున్నారు. 4.5 దశాబ్దాల సినీ ప్రస్థానం పునాదిరాల నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కుటుంబం నుంచి 8 మంది హీరోలు. ఒకవైపు బ్లడ్ బ్యాంక్, ఒకవైపు ఐ బ్యాంకు. మొన్న ముఖ్యంగా కరోనా టైంలో చావు బతుకుల మధ్య ఇళ్ళలో నుంచి బయటికి రానప్పుడు 24 క్రాఫ్ట్స్కి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి 6 నెలలు సరిపోయే నిత్యావసర వస్తువులు ఇచ్చారు. అర్థమైందండి. దాంతోపాటు బ్లడ్ ఇచ్చారు, ఆక్సిజన్ కూడా అందించారు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఒక్కో ఇంజెక్షన్ 50,000, 80,000, ₹1,00,000 పలికింది. ఉచితంగా ఇచ్చారు. అటువంటి గొప్ప దార్శనికుడు, అందరివాడు, అజాతశత్రువు. సినిమాల ద్వారా ఒక చైతన్యం కలుగజేశాడు. అనేక పారిశ్రామికవేత్తలు, జడ్జీలకి, పోలీసులకి ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన చిన్న సినిమాలు చూస్తా విజేత, ఒక రుద్రవీణ, ఒక ఆపద్బాంధవుడు, ఠాగూర్, స్టాలిన్. అదే సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు ఆయన ఎప్పుడు తీశాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళు అయితే 3వ కన్ను చిరంజీవి గారు. మరి ఇండస్ట్రీని ఈ రోజున అంత ఫ్లరిష్గా చేసిన వ్యక్తి. వాళ్ళ కొడుకు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు రామ్ చరణ్. వాళ్ళ ఇంకో తమ్ముడు పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకొక నాగబాబు గారు రేపు మాపు మంత్రి అవుతున్నాడు. మరి వాళ్ళకి ఇంకేం కావాలి మేడం? ఈ దేశానికి మంచి బిడ్డలను అందించిన కొన్నిదెల వెంకటరావు గారిని, అంజలమ్మ గారిని మనం అభినందించాలి. తెలుగు వాళ్ళకి గర్వపడాలి. మీరన్నట్టు ఆ వ్యక్తి డిజర్వ్డ్ ఏ పదవికైనా. ఈ దేశంలోనే అత్యున్నతమైన పద్మవిభూషణ్ పొందాడు, జాతీయ అవార్డులు పొందాడు, అనేక నంది అవార్డులు వచ్చినాయి. ఇంకా ఆయన సాధించలేని ఉంది. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, దేవుడు నాకు అవసరానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఉన్నదాన్ని ఇంకా రేపు కళాకారులకు హాస్పిటల్ కట్టేయాలనుకుంటున్నాడు, పిల్లలకి స్కూల్ కట్టేయాలనుకుంటున్నాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రపతి అయితే మంచిదేగా. అంతే కదా. మనం ఆ పరిణామం మనం చూస్తున్నాం. మొన్న కిషన్ రెడ్డి గారి ఇంట్లో స్వయాన ఈ దేశానికి ప్రధానమంత్రి, 3వసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచ దేశాల మనల్ని పొందిన ఆ వ్యక్తి పక్కనే పెట్టుకొని ఆయన భుజం మీద చేసాడంటే మనం ఏమనుకోవాలి? దీన్ని ఎంత ప్రాధాన్యత క్రమం ఆయనకి ఇస్తున్నారనేది మనం అనుకోవాలి. ఎదురికి ఇప్పుడు ద్రౌపది ముర్ము మనం వచ్చేదాకా మనం ఎవరు రాష్ట్రపతిని తెలియలే. ఆమెకు అటువంటి ఇంటలెక్చువల్కి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ. కాబట్టి ఎక్కడో ఉన్న ముర్ముని తీసుకొచ్చి దేశానికి రాష్ట్రపతిని చేశారు. 2027 వరకు ఆమె ఉంటుంది. 2025 ఈ 2 సంవత్సరాల్లో ఆయన దగ్గరగా బీజేపీ తీసుకోవచ్చు. ఆయనకు రాజ్యసభ ఇవ్వచ్చు. రాజ్యసభ చైర్మన్ చేసి ఉపరాష్ట్రపతి, లేకపోతే డైరెక్ట్గా అబ్దుల్ కలాం గారు లాగా ఈ దేశానికి సేవ చేసిన ఎంతోమంది ఉంటారు. మనం ఆ విధంగా ఆ కోటాలో రాష్ట్రపతిని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దక్షిణ భారతదేశాల మీద ప్రత్యేక దృష్టి బీజేపీ పెట్టిందండి. వీళ్ళు ఉభయ రాష్ట్రాలకే పరిమితం కాదు. వీళ్ళ అన్నదమ్ములు, మెగా ఫ్యామిలీ, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ, ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి బీజేపీ దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టి చిరంజీవి గారిని ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఈ పార్టీకి దగ్గరికి తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారనమాట. అంటే చిరంజీవి గారు ఖచ్చితంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అవుతారని మీరు అంటారు. 100% అయ్యే క్వాలిటీస్ కూడా ఆయనలో ఉన్నాయంట. అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయనకంటే గొప్ప వాళ్ళు ఏం కాదు. ఈ దేశానికి అటువంటి వ్యక్తిని కనుక చేస్తే, ఒకప్పుడు పివి నరసింహారావు 14 భాషలు చాలా గొప్ప వ్యక్తి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు, దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఈరోజు ఉన్నాడు. లేకపోతే చిరంజీవి గారు అయితే ఇక అందరివాడిగా ముద్రపడ్డాడు, అజాత శత్రువు. చెడు చెవులో చెప్పండి, మంచి నలుగురికి చెప్పండి బహిరంగ అని చెప్పేవాడు. ఎవరిని కోపించుకునే శత్రువుని కూడా ప్రేమించే తత్వం. అటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా చేశాడు. 77,000 ఓట్లు వచ్చినాయి. ప్రజారాజ్యం పెట్టినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు. ఈ రాజకీయాలు నాకు పడవనుకున్నాడు. తన తమ్ముడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని 100% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రితో సమానంగా కొనసాగుతున్నాడు. ఇదే కాకుండా దేశ రాజకీయాల్లో బీజేపీకి మోదీ గారి నోట నుంచి
ఈయన పవన్ కాదు తుఫాన్ అనే అనిపించుకుంటున్నాడంటే మరి ఏ విధంగా చూడాలా? ఏ విధంగా చూసినా ఈ మెగా ఫ్యామిలీ వల్ల బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ కూడా బీజేపీ ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది అందరికీ అర్థమైన విషయం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.